పార్టీ ముందుకు పోతుంది. పార్టీకి 10 రకాల విధులు ఉంటాయి. అందుకే పార్టీ మన పార్టీ కూడా విధులు ఉంటాయి. ఎన్ఎస్ఐ ఉంది, యూత్ కాంగ్రెస్ ఉంది, మహిళా విభాగం ఉంది, విభాగం ఉంది, అనేక విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలను మనం గౌరవించి ప్రజల్లోకి పోయినప్పుడే ఆ పార్టీ బాగుపడుతుంది, పార్టీ బలంగా ఉంటుందని మీ అందరూ తెలియజేస్తున్నాం. ఇవాళ చాలా మంది వస్తున్నారు. అవకాశం కూడా కొందరు వస్తారు, ఆశతో కొందరు వస్తారు. అవకాశంతో ఆశతో వచ్చిన వాళ్ళు ఆత్మశుద్ధితో పనిచేస్తే పార్టీ కూడా తప్పకుండా పార్టీ బాగుంటుంది. ఇలా ఆ అవకాశం వచ్చిందిగా కొత్త వచ్చిండ్రు. ఆ పార్టీ డెవలప్ అవ్వాలంటే కొత్త రావాల్సిందే కదా. కొత్త రాకపోతే పార్టీ ఎక్కడ డెవలప్ అవుతుంది? రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ ఉండదు. పార్టీలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ ఉండదు ఇక. కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు మేము పాత పార్టీ ఎక్కడ అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోవాల్సిందేనా? పాతలో పెట్టుకుంటే పార్టీ నిర్వీర్యమైపోవాల్సిందేనా? ఇక మన పార్టీలో మీరు అన్నది అని పెట్టరు. ఎందుకు వాళ్ళు పేరు వాళ్ళు వచ్చినంత మాత్రం కొత్త వాళ్ళు కదా. వారి అనుభవాన్ని మనం తీసుకోకూడదా? పార్టీకి ఇచ్చిన ప్రతి అనుభవాన్ని వారి అనుభవాన్ని మనం జోడించుకోవాలి, పార్టీని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పాత కొత్తల సమ్మేళనంలోనే పార్టీ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. పాత వారిని కొత్త వారిని ఇవాళ పాత ఒక్కరే ఉండదు. ఒక్కరున్నంత మాత్రం మనకు కించపరిచాల్సిన పని లేదు. కానీ పార్టీ కట్టుబడి ఉండదు. కష్టకాలంలో ఎవరు లేనప్పుడు అన్ని జెండాల మధ్యలో ఏవేవో వేరే వేరే జెండాలు ఉన్నా కానీ మన జెండా పట్టుకుని ధైర్యంగా ఉంటాడు కాబట్టి అతన్ని కూడా మనం బాధ్యత అతన్ని కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాదు. ఎందుకంటే జెండా కింద పడకుండా పట్టుకోరు. కానీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పొద్దున కూడా ఒక పార్టీ, సాయంత్రం ఇంకో పార్టీ వాళ్ళకు వాళ్ళకు కూడా సిద్ధమైన ఇలా పార్టీ పడిస్తున్న వరకు పార్టీ నిర్ణయించింది 10 మంది పనిచేస్తారు కదా. వాళ్ళందరూ కదా పెద్దలు ముఖ్యం పెద్దలు కాదు. 10 మంది ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాల్లో ఎవరికో ఒకరికి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు పడగొట్టరా, పడగొట్టే పని లేదు. మరి నేను ఉదాహరణ చాలా చెప్పాలి. నాకు టికెట్ వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడిన వాళ్ళు నాకు తెలుసు. కానీ పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా నేను ఎవరిపైన కూడా అభాండాలు వేయట్లేదు, ఎవరిపైన కూడా ఆరోపణలు చేయట్లేదు. ఇవాళ నా పైన కూడా ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత చాలా మంది నాకు అభాండాలు వేస్తారు. కానీ ఒక్కటి చెప్తున్నాడు ఇవాళ వాళ్ళందరూ కూడా ఎవరున్నారో అంత ముఖం మీద మాట్లాడుతుంది. ఎంగిలి మెదడులకు ఆశపడి నేను బతకట్లే కదా, నేను రాజకీయాన్ని ఒక వృత్తిగా తీసుకున్నా. కానీ రాజకీయం నా జీవితంగా తీసుకోలేదు, నా జీవితంగా తీసుకోలేదు. రాజకీయం అంటే సామాజిక సేవగా తీసుకున్నా. కాబట్టి రాజకీయం నా జీవిత విధానం కొరకు జీవన కృతిపరంగా నేను తీసుకోలేదండి. ఈ కాన్స్టిట్యున్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ ఏర్పడు. నేను ఇప్పుడు కూడా సవాల్ చెప్తున్నా, ఎవరికైనా దమ్ము ధైర్యం కొట్టాల శక్తి ఉంటే ముందుగా చేస్తున్నా. కేవలం తానుకు కోరిక గుండెల మాత్రం ఎక్కడిగా నేను ఇంకా ఆలోచించి మాట్లాడడానికి నేను ఇదొక వేదిక అనుకున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన అనేక మంది చిల్లర మాటలు మాట్లాడతారు. వాళ్ళ నేనేంటో నా కుటుంబంలో జిల్లా ప్రజలందరూ కూడా తెలిసి వాళ్ళ ఎవరో కొంతమంది నా పైన అబంధాలు వేసినంత మాత్రాన నేను కుంగిపోయిన కూడా తెలియజేస్తుంది. అలా నా కొరకు కష్టపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డా, ఈ సిరిసిల్ల అనుమతి పట్ల కష్టపడి అనేక కేసుల్లో ఎత్తుకున్న చాలా మంది ఉన్నారు. అలా ఒక్కొక్కరిపైన 30 కేసులు, 40 కేసులు, 50 కేసులు ఉన్నాయి. నెలలో 10 రోజులు, 5 రోజులు కోట్లలో నమ్ముతున్నారు. వాళ్ళ కొరకు నేను కష్టపడి వాళ్ళ కొరకు ఇంకా నేను ఇక్కడ అది తెలియజేస్తుంది కదా. అంతే తప్ప ఏదో రాజకీయంగా నా మీద లబ్ధి వస్తుంది. నేను కేవలం రాజకీయంగా ఎవరైతే ఈ ప్రాంతాన్ని దోచుకుని తింటుందో ఆ దోచుకుని తినే వాళ్ళ గుండెల్లో ఉండాలని చెప్పి మాట్లాడే ఇప్పటికైనా ఇటువంటి గ్రహించి ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలని చెప్పి నేను వారికి సమయంగా విజ్ఞప్తి చేస్తుంది కదా. అంతే తప్ప నాకు ఎవరికైనా కక్షలు ఎవరు కూడా కక్షలు ఆత్మహత్యాలు కావలేదు ఎవరికైనా కూడా. ఎందుకంటే నాకు ఎవరితో గట్టి పంచాయతీ లేదు, నా ఇంటి పంచాయతీ లేదు. ఎవరికి ఏమంటే రాజకీయ పంచాయతీ ఉండదు తప్ప రాజకీయ పంచాయతీ ఎదురు రాజకీయ పార్టీతో ఉండాలి.
కానీ ఈ రాజకీయ పార్టీతో కాదు వాళ్ళ. అందుకే అన్నారు ఇంటి నందరిని ఈశ్వరుతో పడలేడని చెప్పి అటువంటి ఇంటి నందరు ఉంటే కాబట్టి నేను అవకాశంగా తీసుకొని నేను మాట్లాడింది తప్ప ఎవరు కించపడతారని చెప్పో, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పో కాదు. ఇప్పటికైనా మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీ పటిష్టత వరకు కలిసి పనిచేద్దామని చెప్పి వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు ఆది శ్రీనివాస్